రాయదుర్గం వరకు వస్తాయి. 2014-19 మధ్యకాలంలో నా పరిపాలన చూశారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎక్కడ ఏ ఆపద జరిగినా దానికి వెంటనే స్పందించి అవసరాన్ని తీర్చాము. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకున్నాం. ఈ 5 ఏళ్ళు కూడా అట్లాగే ప్రజలకు దగ్గరగా, ఉద్యోగులతో స్నేహంగా, అధికారులందరికీ సహాయ సహకారాలతో మంచి పరిపాలన అందిస్తారని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను. నాకు వేరే వ్యాపారాలు లేవు, వ్యాపకాలు లేవు, వ్యాసంగాలు ఏమీ లేవు. పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదైనా మంచి చేయాలా, మంచి పని చేయాలా, 10 మందికి సహాయం చేయాలా, 10 మందికి మంచి అనిపించుకోవాలనే తపన తాపత్రయం తప్ప వేరే ఏమి లేవు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ మీ తెలివిని, మీ ప్రతిభను, మీకున్న పరిచయాల్ని, మీకున్న వనరులను, అవకాశాలను మంచి కోసం, రాయదుర్గం అభివృద్ధి కోసం, రాయదుర్గం ప్రజల బాగు కోసం ఉపయోగించమని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది మనం బతుకుతున్న ప్రాంతం. ఈ నీళ్లు తాగుతా ఉన్నాం, ఈ గాలి పీలుస్తున్నాం, ఈ ప్రజల మధ్య బతుకుతా ఉన్నాం. కాబట్టి వీళ్ళందరి బాగోగులు చూసే బాధ్యతను మనందరం తీసుకున్నాం. ఎందుకు రాయదుర్గం అభివృద్ధి చెందుతో నిరూపిద్దాం. ఏ ప్రాంతానికి తీసుకునే విధంగా రాయదుర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అలాగే ఉపాధ్యాయులు జీపీ కోసం, అట్లాగే ఓపీఎస్ పునరుద్ధరణ కోసం చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పరిశీలన చేస్తారు. దాంతోపాటు 2003లో డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఓపీఎస్ పునరుద్ధరణ జరగాల్సిన అవసరం ఉంది. ఆ విషయం లోకేష్ బాబు గారితో నేను కూడా మాట్లాడతానని నేను మాట్లాడుతున్నాను. ఇదే కాకుండా స్థానికంగా